అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం చక్రపాణి కాలనీలో ఎస్సీ కులస్తుల ఇంటిలోకి తాళాలు పగలగొట్టి ఆ ఇంటి వాళ్లను బెదిరిస్తూ ఆక్రమించే ఘటన వెలుగు చూసింది. వంపుగాని సుబ్బారావు అనే వ్యక్తి ప్రభుత్వం ఇచ్చిన ఇంటిని అమ్ముతానని చెప్పడంతో తక్కువ ధరకు ఆశపడి విక్రయించకూడదని, కొనుగోలు చేయకూడదని తెలిసినా ఓ న్యాయవాది ఆ స్థలం ఇంటిని వారసులకు తెలియకుండా కొనుగోలు చేసి వారిపై చేస్తున్న దౌర్జన్యాలు హద్దులు దాటింది. ఆక్రమణదారుడి దౌర్జన్యం ఏ స్థాయిలో ఉందో ఈ ఘటనే సాక్ష్యం. గతంలో బాధితులు ఎన్నిసార్లు అతని దురాగతంపై మోపిదేవి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు దీన్ని ఆసరా చేసుకుని హద్దుమీరి ప్రవర్తించి శనివారం సాయంత్రం ఇంట్లో నివాసం ఉంటున్న మహిళలను బయటకు లాగి ఇంటి తాళాలు పగలగొట్టి ఆ ఇంట్లోకి వెళ్లి బలవంతంగా ఇంటి ఆక్రమణకు దిగిన ఘటన ఇది. దీనిపై సదరు పోలీసులు చట్ట వ్యతిరేకంగా ఆక్రమణదారునికే అండగా నిలుస్తూ అర్ధరాత్రి సమయంలో వారి ఇంటి వస్తువులను బయట పారేయాలని సలహా ఇచ్చినట్టుగా ఆక్రమణదారులే బాధితులను బెదిరిస్తూ సామాన్లు బయటపడవేయడానికి సిద్ధమవుతున్నారు.